హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మై లక్ష్మి. ఈరోజు వీడియోలో మహాశివరాత్రి సందర్భంగా శివప్రసాదం ఎలా చేసుకోవాలని చూపిస్తున్నానండి. చాలా ప్రాంతాల్లో అయితే మహాశివరాత్రికి ఉపవాసం చేస్తారు, అలాగే జాగారం కూడా చేస్తారండి. అలా ఉపవాసం ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ ప్రసాదంగా చేసుకుని శివునికి నైవేద్యంగా సమర్పించి వాళ్ళు కూడా తిని అప్పుడు ఉపవాసం విరమిస్తారండి. సో మీలో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. అండ్ మూడే పదార్థాలతో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. చూసే ముందుగా లైక్ చేసేయండి. ఇప్పుడు మనం శివప్రసాదం చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఇందులో 1 కప్ వరకు బెల్లం తురుము వేసుకోవాలండి. బెల్లం తురుము వేసుకున్న కప్పుతోనే 2 కప్పుల వరకు నీళ్ళు కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ బెల్లం అంతా కూడా వాటర్లో బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. సో బెల్లం అంతా కూడా బాగా కరిగిపోతే సరిపోతుందండి, మనకి పాకం ఏమి కూడా రావాల్సిన అవసరం లేదనమాట. ఇలా హై ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉంటే బెల్లం అంతా కూడా కరిగిపోయి ఇలా మరగడం స్టార్ట్ అవుతుందండి. ఇలా మరిగిన తర్వాత 1 నిమిషం పాటు మరిగించుకుంటే సరిపోతుంది. మనకి పాకం అవసరం లేదు కాబట్టి ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం కూడా లేదు. సో ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పాకాన్ని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పై వేరే ప్యాన్ పెట్టుకుని ఇందులో నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ శివప్రసాదం చేస్తున్నాను కాబట్టి దానికోసం ఆవు నెయ్యి వాడుతున్నాను. మీ దగ్గర ఉంటే ఆవు నెయ్యి వాడుకోవచ్చు, లేదంటే నార్మల్ గేదె నెయ్యి కూడా వాడుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్ల వరకు ఆవు నెయ్యి వేసుకున్నానండి. కాస్త నెయ్యి ఎక్కువగానే పడుతుంది. నెయ్యి బాగా వేడైన తర్వాత 10 నుంచి 15 వరకు జీడిపప్పు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ కూడా వేసుకుని వాటిని కూడా వేయించుకుంటున్నాను. నేను ఇక్కడ బ్లాక్ కిస్మిస్ వాడుతున్నానండి, మీరు కావాలంటే వైట్వి కూడా వేసుకోవచ్చు. అవి కూడా వేగిన తర్వాత 2 కలిపి బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిలోనే మనం ఇందాక బెల్లం తీసుకున్న కప్పుతోనే 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. ఇంకా నెయ్యి అవసరం పడితే ముందు వాడుకోవచ్చు. సో ముందైతే ఉన్న దాంట్లో పిండి వేసేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. సో పిండి ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యి అంతా పీల్చేసుకుంటుంది కదండి, అప్పుడు ఇందులో మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకొక 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని మళ్ళీ మొత్తం అంతా కూడా పిండి ఉండలు లేకుండా నెయ్యిని పీల్చుకునేంత వరకు కలుపుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఈ నెయ్యి అంతా కూడా పిండి పీల్చేసుకుని ముద్దలా ఉంటుందండి. తర్వాత అది వేగడం స్టార్ట్ అయిన తర్వాత మనకి నెయ్యి అనేది బయటకు వదులుతూ ఉంటుందన్నమాట. చూసారు కదా, కొంచెం పలచబడింది. అండ్ ఇది వేపుకునేటప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆపకుండా కలుపుకుంటూనే వేయించుకోవాలండి. అలా ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకుంటే ఈ విధంగా బాగా వేగి కొంచెం కలర్ అనేది మారుతుందండి. ఇలా రంగు మారిన తర్వాత మనం ముందుగానే బెల్లాన్ని నీళ్ళల్లో కరిగించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం నీళ్ళన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలండి. నలకలు ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి ఈ విధంగా వడకట్టుకుంటున్నాను. సో మొత్తం అన్నీ కూడా ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఆపకుండా వెంటనే కలుపుకుంటూ ఉంటే ఇది దగ్గర పడడం స్టార్ట్ అవుతుందండి. చూసారు కదా, వితిన్ సెకండ్స్లో దగ్గర పడిపోతుంది అనమాట. అస్సలు ఆపకూడదు కలపడం. ఇలా మనకి దగ్గర పడుతున్నప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుందండి. అప్పుడు ఇందులోనే 1/4 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకొని మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి చాలా ఎక్కువగా పడుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఈ 2 వేసుకుని మళ్ళీ కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు అండ్ కిస్మిస్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుని మొత్తం అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి శివప్రసాదం రెడీ అయిపోతుందండి. కేవలం 3 పదార్థాలతో ఈ ప్రసాదం చేసి మన శివునికి నైవేద్యంగా పెట్టచ్చండి. ఒకసారి మీరు కూడా ఈ శివరాత్రికి ఈ విధంగా ట్రై చేయండి. అండ్ మీకు ఎలాగొచ్చిందని కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఇది ప్రసాదంగా పెట్టుకోవచ్చు, అలాగే మనం ఎప్పుడైనా స్నాక్గా కూడా చేసుకుని పిల్లలకి పెడితే కూడా చాలా మంచిదండి హెల్త్కి. మరి వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక వీడియోకి లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.